కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నుతోందా? ఆ క్రమంలోనే కాపు నేతలపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోందా? ప్రభుత్వ తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. కాపు ఐక్య గర్జన సభ తదనంతరం చోటు చేసుకున్న విధ్వంసకర చర్యల్లో 27 మంది కాపు నేతలపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 19/16, 120B, పోలీస్ యాక్ట్ సెక్షన్లు 71, 307, 71 కింద కేసులు బనాయించింది. సభకు హాజరైన ఇతర నేతలపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గ్రామాల్లో పోలీసులు తీవ్ర స్థాయిలో ఆరా తీస్తున్నారు. వీడియో క్లిప్పింగ్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ వివక్ష కొనసాగుతోంది. టీడీపీ కాపు నేతలను మినహాయించి మిగిలిన అన్ని పార్టీల నేతలపై కేసులు బుక్ చేసింది. తుని ఘటనతో సంబంధం లేని కాపు నాయకులను సైతం నిందితులుగా చేస్తూ బలమైన కేసులు బనాయించి కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్పై దాడి తదితర సంఘటనలను సాకుగా చూపి కాపులను, కాపు నేతలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరుగుతోంది. గర్జన నిర్వహించిన ముద్రగడ పద్మనాభంతో పాటు వేదికపై ఉన్న నాయకులందరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. 150 మంది నేతలపై తుని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో 63 కేసులు నమోదు చేశారు. తునిలో జరిగిన హింసకు ముద్రగడను ప్రభుత్వం బాధ్యుణ్ణి చేసింది. ఆ కేసుల్లో A1 ముద్రగడను పేర్కొంది. కాపు ఐక్య గర్జన సభకు హాజరైన నాయకులతో పాటు సభకు వెళ్లని కొందరు నాయకులు ఉన్నట్లు సమాచారం. ఐపీసీ సెక్షన్ల కింద ఒక్కో నాయకుడిపై ఒక్కో విధంగా కేసులు నమోదైనట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ సహా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాపు నేతలపై ప్రభుత్వం కేసుల వర్షం కురిపిస్తోంది. ఐక్య గర్జన సభకు హాజరైతే చాలు కేసు పెట్టేస్తోంది. సభకు హాజరైన సభ తర్వాత వారిలో చాలామంది ముద్రగడను అనుసరించలేదు. ముద్రగడ హఠాత్తుగా రైలు, రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో వారంతా నిర్ఘాంతపోయారు. అక్కడ జరుగుతున్న గందరగోళంతో చాలామంది వేదిక దగ్గర నుంచే వెనుగుతిరిగారు. విద్రోహులు తగులబెట్టిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ వద్దకు కానీ, తుని రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు కానీ వారు వెళ్లలేదు. కానీ పోలీసులు మాత్రం వేదికపైనున్న నేతలందరిపైన ఆయా విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను బనాయించినట్లు తెలుస్తోంది. సభకు వెళ్లని నాయకులపై కూడా కేసులు నమోదు చేసేందుకు కారణాలు వెతుకుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యమంత్రి హుకుం మేరకు టీడీపీ ముఖ్య నేతలు హాజరు కాకపోయినా మధ్య, దిగువ శ్రేణి నాయకులు చాలా వరకు హాజరయ్యారు. కానీ కేసుల్లో దాదాపుగా నిందితులంతా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారే ఉండడం గమనార్హం.